ఏపీలో వైఎస్ఆర్సీపీ హయాంలో విద్య వైద్యానికి అప్పటి సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల నిర్వహణ, అవి ఎదుర్కొంటున్న సవాళ్లపై హైదరాబాద్లో మంథన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుగ్గన ప్రసంగించారు. మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ వ్యవస్థలను ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై పలు రంగాల నిపుణులు చర్చించారని తెలిపారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ హయాంలో అమలు చేసిన నాడు నేడు కార్యక్రమంపైన చర్చ జరిగిందన్నారు. ప్రభుత్వ బడులు, సర్కారు దవాఖానాల్లో జగన్ ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పించిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు నేడు ప్రోగ్రాం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. సో నాడు నేడు అనేది ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్లో. వేలాది బళ్ళు గ్రామాలలో మరి పేదవాళ్ళు చదివే ప్రభుత్వ బళ్ళు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా వందలాది వేలాది ఆసుపత్రులు మరి రిపేర్లు చేయడము, ఎప్పుడో కట్టినేటివి వాటిని రిపేర్ చేసి ఈరోజు ఒక కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్కు సమానంగా ఉండేటట్లు అప్పట్లో 2019 నుంచి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తానే పర్సనల్గా మానిటర్ చేసి ఏ విధంగా చివరకు ఒక బడి కట్టినప్పుడు ఆడపిల్లలకు ఒకవేళ టాయిలెట్ లేనందువలన ఆడపిల్లలు బడికి ఏ విధంగా పోలేకపోతున్నారని కూడా సూక్ష్మమైన విషయాలు గమనించి ఆ టాయిలెట్స్ కట్టించి ఆ టాయిలెట్స్ మళ్ళీ మెయింటైన్ చేసేదానికి టాయిలెట్ కమిటీస్ పెట్టి ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు అప్పుడు చేయడం జరిగిందని చెప్పి ఈరోజు ఎంతో సంతోషంతో ఇక్కడ చర్చించుకోవడం జరిగింది.